అయ్య బాబోయ్, మరీ ఇంత ఆరోగ్యమా అనుకోకండి. ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనకి ఏదైనాను. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని మంచి హెల్తీగా చేసేసాను. ఇవన్నీ మీకు చూపిస్తారండి. ఈరోజు చేసిన వంటలు పదార్థాలు ఏమిటి అంటే, ఇదిగోండి బీరకాయ కారం పెట్టిన కూరండోయ్, అద్భుత. ఈ కూరలో 1/2 కిలో బీరకాయలండి. ఇందులో ఎంత ఆయిల్ వేయాలో చెప్పండి. అలాగే ఇదిగోండి పెసరకట్టు, ఒక్క చుక్క కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయలేదండి. పెసరకట్టులో అవన్నీ ఎందుకండి చెప్పండి. చక్కగా పెసరపప్పు ఇలా ఉడకబెట్టేసుకుని పచ్చి జీలకర్ర, పచ్చి కరివేపాకు, అలాగే పచ్చి అల్లం ఇవన్నీ వేసేసుకుని ఉడికించేసుకుంటే అయిపోతుంది. కావాలంటే పైన నిమ్మకాయ పిండేసుకోండి, అద్దరిపోతుంది. అది మీ చాయిస్. అయితే ఇదిగోండి ఇది కొబ్బరి పాల పాయసం అండి. శరన్నవరాత్రులు కదండి, దేవి నవరాత్రులు కదా, ఇప్పుడు 3వ రోజు ఇవాళ. అందుకని కొబ్బరి పాలతో పాయసం చేశానండి. ఇది ఇలాచి అలాగే నెయ్యి దండిగా వేసి చేసిన పాయసం అండి. ఇది కూడా కొబ్బరి పాయసమేలేండి, కానీ విడిగా తీసేసానమాట. మరి నేను తినను కదా, అందుకని నెయ్యి వేయలేదు, అలాగే ఇలాచీ వేయలేదు ఇందులో. దీంట్లో కొద్దిగా పచ్చికర్పూరం వేశానండి. చాలా నెలకంతా పచ్చికర్పూరం వేశాను. ఇంతకీ ఈ కూరలో ఎంత ఆయిల్ పట్టింది అనేది మీకు చెప్పలేదు కదా. 1/2 టీ స్పూన్ ఆయిల్ అండి, చాలు. అంతకు మించి ఎందుకు చెప్పండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మీ అందరికీ హెల్తీ రెసిపీస్ ఎవరికి నచ్చట్లేదండి. ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకని హెల్తీ రెసిపీస్ అందరూ చూడండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఇదైతే 1/2 టీ స్పూన్ ఆయిల్ తోటి చక్కగా బీరకాయ కూర చూసారా, ఉల్లి వెల్లుల్లి లేకుండా మనకు వేపుడు కారంతో చేసిన బీరకాయ కూర చూడండి. అసలు ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. చూస్తుంటేనే తినేయాలనిపించట్లేదు. ఇదనమాట మన ఛానల్లో అన్నీ కూడా హెల్తీ రెసిపీస్ ఉంటాయండి. తప్పకుండా వాచ్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఉంటాను. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.